ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. నేను మీ తాటి సత్యనారాయణ. ఈ రోజు అయితే మనం ఇక్కడ 3 బిల్డింగ్స్ అయితే లేబర్ కాంట్రాక్ట్ చేస్తున్నాం. ఈ రోజు అయితే మనం పైల్స్ ఆగర్లు అయితే పోస్తాము. ఈ పూర్తి వివరాలు అయితే మీకు, అలాగే ఈ స్థలం కొలతలు, ఆగర్గోతు సైజులు, ఏం రాడ్లు వాడాము, మొత్తం పొడుగు ఇంటూ వెడల్పు అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తా. లాస్ట్ వరకు అయితే చూడండి. మొత్తం ఈ సైట్ లో వచ్చేసరికి 12 బిల్డింగ్లు అయితే స్టార్ట్ చేశారు. మొత్తం ఇక్కడ నేను 3 చేస్తున్నాను కదా, దీని పక్కనే ఒక 2, మొత్తం ఈ లైన్ లో ఒక 5. ఈ 5 కూడా తూర్పు ఫేసింగ్ బిల్డింగ్లు. దీని బ్యాక్ సైడ్ పరమడ 2 బిల్డింగ్లు, దాని పక్కన 3 బెడ్రూమ్లు తూర్పు ఫేసింగ్ ఒక 3 బిల్డింగ్లు, ఈ 2 వచ్చేసరికి పరమడ ఫేస్ బిల్డింగ్. మొత్తం 12 బిల్డింగ్లు అయితే స్టార్ట్ చేశారు. మనం చేసే బిల్డింగ్ అంటే ఈ సైట్ కొలతలు వచ్చేసరికి మనకి ఉత్తర దక్షిణ నుంచి వచ్చేసరికి 33 అడుగులు, అలాగే తూర్పు పడమర వచ్చేసరికి 52.5 అయితే బార్ అయితే వస్తుంది. మొత్తం గజాల్లో వచ్చేసరికి 193 గజాలు అయితే సైట్ అయితే. ఇది ఒక బిల్డింగ్ లో మెయిన్ పైల్స్ మొత్తం 14 అయితే వచ్చాయి. ఇది వచ్చేసరికి మనకి 15 అంగుళాల సైజు. ఈ 15 అంగుళాల సైజ్ పైల్స్ ఏమో మొత్తం 12 వచ్చాయి. 12 అంటే మనకు తూర్పు పడమరలో మొత్తం 4, వెడల్పులో వచ్చేసరికి ఒక 3, మొత్తం 12 వచ్చేసరికి 15 అంగుళాల సైజు. అలాగే ఈ మెట్ల లైనింగ్ సైజ్ ఇది అడుగు సైజు. ఇది అయితే 2. ఈ మెట్ల లైనింగ్ అడుగు సైజు ఫైల్స్ వచ్చేసరికి దీనికి 4 నెంబర్లు ప్రాబ్లం అయితే వేసాము. ఈ 2 కాలమ్స్ కూడా ఇది అయితే 2. మొత్తం టోటల్ గా ఒక బిల్డింగ్ లో మెయిన్ ఫైల్స్ వచ్చేసరికి మొత్తం 14 ఫైల్స్ అయితే వచ్చాయి. ఆగర్లు లోతు వచ్చేసరికి 14 అడుగులు అయితే తీసాము. 8 అడుగులు తీసిన తర్వాత వాటర్ అయితే వచ్చింది. ఈ పైల్స్ వచ్చేసరికి మనకి కాంపౌండ్ వాళ్ళ పైల్స్ అనమాట. ఈ రౌండ్ వచ్చేసరికి 9 అంగుళాల సైజు. ఈ 9 అంగుళాల సైజుకి మనం ఐరన్ వచ్చేసరికి 10 mm 4 నెంబర్లు అయితే వాడాము. 15 అంగుళాల సైజు పైల్స్కి అయితే మనం 12 mm 6 నెంబర్లు అయితే వేసాము. రింగ్ వచ్చేసరికి మనకి 6 mm రింగ్. 6 mm రింగ్ అంటే మనకి 8 mm లైట్ సైజ్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా 8 mm ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగైతే ఉంటాయి. ఈ ఐరన్ బుట్టలు వచ్చేసరికి మనకి డమ్మీలకి అనమాట, కాంపౌండ్ వాళ్ళకి 9 అంగుళాల సైజుకి అనమాట. ఈ 10 mm అయితే వాడాము. 4 నెంబర్లు అయితే వేసాము 10 mm. పైల్స్ కి పోయడానికి షిఫ్ట్ వచ్చేసరికి మొత్తం ఈ గిన్నెతో 7 గిన్నెలు అయితే వేస్తున్నాం. అలాగే ఇసుక వచ్చేసరికి 5 గిన్నెలు అయితే వేస్తున్నాం. సిమెంట్ వచ్చేసరికి ఒక కట్ట సిమెంట్ మొత్తం కలిసి 7 అన్నమాట. మొత్తం డే 1 అయితే మొత్తం రాడ్ బిల్డింగ్ వేస్తారు, ఐరన్ వేస్తారు. అలాగే కాంక్రీట్ పని చేసే మొదలు, అలాగే ఆగర్ పోసేవాళ్ళు. ఇవన్నీ లైన్ అయిపోయినాయి ఈ బిల్డింగ్. అలాగే మన కాకపోతే కూడా ఈరోజు అయితే ఫస్ట్ డే సాయంత్రం 7 అయితే అయిపోయింది. మొత్తం 3 బిల్డింగ్లకి సిమెంట్ బస్తా వచ్చేసరికి ఒక్కొక్క బిల్డింగ్కి 10 చొప్పున మొత్తం 75 సిమెంట్ కట్టలు అయితే పట్టాయి. ఆగరగోతు వచ్చేసరికి 15 అంగుళాల సైజు వచ్చేసరికి 3 బిల్డింగ్ల మీద 12 మూల 36, అడుగు సైజు వచ్చేసరికి 6, 9 అంగుళాల సైజు కాంపౌండ్ వాళ్ళు డమ్మీలు వచ్చేసరికి మొత్తం 51 డమ్మీలు అయితే పడినాయి. నెక్స్ట్ రేపు అయితే డెక్కింగ్ అయితే తోముతాము. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపు మరో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.